కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. వైఎస్ విగ్రహం తలా చెయ్యి ధ్వంసం అయ్యాయి. కర్నూలు జిల్లా కృష్ణగిరిలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం తలా చెయ్యి తీసేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దుశ్చర్య టీడీపీ నాయకుల పని అని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఏపీ వ్యాప్తంగా టీడీపీ జనసేన నేతల ఆధ్వర్యంలో తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ ఫోటో ఉన్న శిలా ఫలకాలు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహించారు. గతంలో గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశామని పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వైసీపీ ఆఫీసులోకి అక్రమంగా చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్ విగ్రహాలు తగిలిపెట్టే పరిస్థితి ఉందని వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు చెప్పారు. కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. వైఎస్ విగ్రహం తలా చెయ్యి ధ్వంసమయ్యాయి. కర్నూలు జిల్లా కృష్ణగిరిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తలా చెయ్యి తీసేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దుశ్చర్య టీడీపీ నాయకుల పనేనని వైసీపీ నాయకులైతే ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఏపీ వ్యాప్తంగా టీడీపీ జనసేన నేతల ఆధ్వర్యంలో తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ ఫోటో ఉన్న శిలా ఫలకాలు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహించారు. గతంలో గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశామని పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వైసీపీ ఆఫీసులోకి అక్రమంగా చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్ విగ్రహాలు తగలపెట్టే పరిస్థితి ఉందని వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లుగా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, ఈ రోజు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహము అంటే పత్తికొండ నియోజకవర్గము కృష్ణగిరిలో పడగొట్టారో ఇది టీడీపీ నాయకులు చేశారా లేకపోతే ఎవరన్నా గుర్తేలని వ్యక్తులు చేశారనేది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదైతే విగ్రహాలు గుళ్ళు గోపురాలు ధ్వంసం చేసే ఈ సంస్కృతి మంచిది కాదు, ఇది పద్ధతి కాదు అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? గత ప్రభుత్వం ఈ విధంగానే విగ్రహాలను ధ్వంసం చేస్తూ గుళ్ళు గోపురాలు పడగొట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇదే విధంగా కక్షపూరిత ధోరణితో ప్రవర్తిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ఆర్ పార్టీకి చెందిన విగ్రహాలు ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమైన ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇది జరిగిన ఈ క్రమంలో పోలీసులు అయితే అంటే ఎవరు ఈ విగ్రహము తల చెయ్యి తీసేసింటారు అంటే టీడీపీ నాయకుల లేదా గుర్తు తెలియని వ్యక్తులనే యాంగిల్లో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే స్థానికంగా వైసీపీ నేతలు కూడా దీన్ని ఖండిస్తున్నారు తీవ్రంగా. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు, ఇది ప్రతీకారము, ఇది కక్షపూరితమని అంటున్నారు. బట్ టీడీపీ నాయకులు అయితే మాకు తెలియదనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. మరి పోలీసుల విచారణలో తేలాల్సింది పద్మ, ఎవరు చేశారు ఏం చేశారు అనేది. అయితే మేధావులు సామాజికవేత్తలు అయితే ఇలాంటి సంస్కృతి మంచిది కాదు, రాష్ట్రం ఇప్పటికే దివాళా తీసింది, అభివృద్ధి గురించి ఆలోచించాలి కానీ ఇలా ధ్వంసపూరితమైన కట్టడాలు కూల్చడం విగ్రహాలు కూల్చడం మంచిది కాదని చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.